వెల్కమ్ టు మెగానే టీవీ బర్నింగ్ టాపిక్. రాత్రి వేళ అంతా ప్రశాంతంగా ఉంది. సరిహద్దుల్లో శాంతి ఒప్పందం కుదిరిందన్న ధీమాతో జనం నిద్రపోతున్నారు. కానీ సరిగ్గా అర్ధరాత్రి దాటాక సీన్ రివర్స్ అయింది. ఆకాశం నుంచి ఒక్కసారిగా మృత్యువు నిప్పుల వర్షం కురిపించింది. అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ఆ జనావాసాలు శ్మశానాలుగా మారిపోయాయి. పాకిస్తాన్ వైమానిక దళం ఆఫ్ఘన్ సరిహద్దులపై ఊహించని విధంగా విరుచుకుపడింది. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. మొదటి దాడి ముగిసి సహాయక సిబ్బంది అక్కడికి చేరుకుంటున్న సమయంలో సరిగ్గా 25 నిమిషాల గ్యాప్లో రెండో దాడి జరిగింది. సైనిక భాషలో దీన్ని డబుల్ ట్యాప్ వ్యూహం అంటారు. అసలు పాకిస్తాన్ ఇంతటి దారుణమైన వ్యూహాన్ని ఎందుకు అమలు చేసింది? అక్కడ చనిపోయింది ఉగ్రవాదుల లేక అమాయక పౌరుల? సరిహద్దుల్లో శాంతి ఒప్పందం కుదిరిందన్న ఆనందం ఆ ఇళ్లలో ఎక్కువ రోజులు నిలవలేదు. అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా విచ్చుకుపడిన బాంబుల మోత ఆ పల్లెలను శ్మశానాలుగా మార్చేసింది. పక్తియా, కునార్ ప్రాంతాల్లో ఆకాశం నుంచి కురిసిన మృత్యువుకు అమాయక పౌరులు బలయ్యారు. గాఢ నిద్రలో ఉన్న వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు ఆ బీభత్సంలో ప్రాణాలు కోల్పోయారు. మొదటి దాడి జరిగిన కాసేపటికి మసీదులు, జనావాసాలు కుప్పగూలిపోయి ఆహాకారాలు మిగిలాయి. ప్రాణాలతో ఉన్నవారిని రక్షించేందుకు సహాయక సిబ్బంది అక్కడికి పరుగులు తీశారు. సరిగ్గా అదే సమయంలో రెండో దశ దాడి జరగడం అక్కడి వారిని కోలుకోలేని దెబ్బతీసింది. రక్షణ కోసం వచ్చిన వైద్య సిబ్బంది సైతం ఆ దాడుల్లో చిక్కుకుపోవడం అత్యంత దారుణం. స్థానిక వర్గాల సమాచారం ప్రకారం కేవలం 25 నిమిషాల వ్యవధిలోనే ఈ రెండు దాడులు జరిగాయి. ఈ ఘోర కలికంలో ఇప్పటి వరకు కనీసం 35 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. గాయపడిన వారి సంఖ్య 100 దాటడంతో స్థానిక ఆసుపత్రులు క్షతగాత్రులతో నిండిపోయాయి. పసిపిల్లల శవాల ముందు తల్లులు రోదిస్తున్న దృశ్యాలు అంతర్జాతీయ సమాజాన్ని కలిచివేస్తున్నాయి. శాంతి ఒప్పందాలు ఎన్ని జరిగినా సరిహద్దుల్లోని సామాన్య ప్రజల ప్రాణాలకు మాత్రం రక్షణ కరువైంది. పాకిస్తాన్ వైమానిక దళం ఆఫ్ఘన్ సరిహద్దుల్లో ప్రయోగించిన సరికొత్త వ్యూహం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అర్ధరాత్రి వేళ శత్రువుకు ఏమాత్రం ఊహించని విధంగా అత్యంత రహస్యంగా ఈ వైమానిక దాడులు జరిగాయి. మొదటి దాడి భయాందోళనను సృష్టించి ఆ తర్వాత సహాయక చర్యల సమయంలో రెండో దాడికి దిగారు. సైనిక పరిభాషలో దీనిని అత్యంత ప్రమాదకరమైన డబుల్ ట్యాప్ వ్యూహంగా పిలుస్తారు. మొదటి ఆపరేషన్ ముగిసిన వెంటనే వైద్య బృందాలు వచ్చే సమయాన్ని లెక్కగట్టి ఈ దాడి చేశారు. ఈ పద్ధతి వల్ల ప్రాణ నష్టం ఊహించిన దానికంటే చాలా ఎక్కువ స్థాయిలో జరుగుతుందని నిపుణులు చెప్తారు. అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు పాకిస్తాన్ అనుసరించిన ఈ విధానాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నాయి. అంతర్జాతీయ చట్టాల్లో దీనిపై స్పష్టమైన నిషేధం లేకపోయినా ఇది నైతికంగా నేరమని విమర్శిస్తున్నారు. జెనీవా కన్వెన్షన్ నియమ నిబంధనల స్ఫూర్తిని ఈ దాడి పూర్తిగా కాలరాసిందని నిపుణులు వాదిస్తున్నారు. యుద్ధ సమయాల్లో కనీసం మానవత్వాన్ని ప్రదర్శించాలనే నియమాన్ని ఇక్కడ పూర్తిగా పక్కన పెట్టారు. ఈ వ్యూహాత్మక దాడి వెనుక కేవలం ఉగ్రవాదులను నిర్మూలించడమే కాకుండా పెద్ద ఎత్తున హెచ్చరికలు పంపే ఉద్దేశం కనిపిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఘోర వ్యూహం ఇరు దేశాల మధ్య శాంతి స్థాపనకు పెద్ద అవరోధంగా మారింది. దేశ భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తి లేదని పాకిస్తాన్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో తాము చేపట్టిన చర్యల ముందస్తు సమాచారం ప్రకారం జరిగిన ఇంటెలిజెన్సీ ఆపరేషన్లని అధికారులు చెప్తున్నారు. తమ దేశంలో ఇటీవల కాలంలో జరిగిన వరుస పేలుళ్లకు ఈ ఉగ్రవాద స్థావరాలే మూల కారణమని భావిస్తున్నారు. నిషేధిత సంస్థ అయిన తెహ్రిక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ లక్ష్యంగానే తాము ఈ దాడులు నిర్వహించామని వారు వాదిస్తున్నారు. ఆయా సరిహద్దు ప్రాంతాల్లో ఆశ్రయం పొందుతున్న టీటీపీ అనుబంధ గ్రూపులను పూర్తిగా తుడిచిపెట్టడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ వైమానిక దాడుల్లో మరణించిన వారంతా దేశద్రోహులు, నిషేధిత సంస్థలకు చెందిన ఉగ్రవాదులేనని పాకిస్తాన్ స్పష్టం చేసింది. సామాన్య పౌరులపై తాము ఎలాంటి దాడులు చేయలేదని, కేవలం ఉగ్రవాద శిబిరాలపై ధ్వంసం చేశామని చెప్తోంది. దేశ రక్షణ కోసం ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం తమకు తప్పనిసరి అని అధికారులు సమర్థించుకుంటున్నారు. ఇటీవల ఖతార్ చొరవతో కుదిరిన శాంతి ఒప్పందాన్ని తాము గౌరవిస్తామని, కానీ ఉగ్రవాదాన్ని సహించబోమని అంటున్నారు. అమెరికా, ఇరాన్ మధ్య శాంతిని కుదిర్చిన తమ దేశంపై ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదని వారు భావిస్తున్నారు. ఉగ్రవాద ముఠాలు సరిహద్దులు దాటి తమ దేశంలోకి రాకుండా ఉండేందుకు ఈ కఠిన చర్యలు చేపట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
పాకిస్తాన్ చేసిన అర్ధరాత్రి వైమానిక దాడులను ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం అత్యంత తీవ్రంగా ఖండించింది. తమ దేశ సార్వభౌమాధికారాన్ని, అంతర్జాతీయ సరిహద్దు నియమాలను పాకిస్తాన్ పూర్తిగా ఉల్లంఘించిందని ఆరోపించింది. పౌర జనావాసాలు మరియు పవిత్రమైన మసీదులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం అక్రమ చర్య అని స్పష్టం చేసింది. మరణించిన వారిలో ఉగ్రవాదులు ఉన్నారనే వాదనను ఆఫ్ఘన్ అధికారులు పూర్తిగా తోసిపుచ్చారు. మృత్యుల్లో అత్యధికులు అమాయక పౌరులని, మహిళలు, చిన్నారులేనని ఆధారాలతో సహా చూపిస్తున్నారు. క్షతగాత్రులను రక్షించేందుకు వెళ్లిన వైద్య సహాయక సిబ్బందిపై కూడా దాడులు చేయడం అమానుషమని మండిపడుతున్నారు. పాకిస్తాన్ చేస్తున్న తప్పుడు ఆరోపణలు కేవలం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికేనని వారు వాదిస్తున్నారు. తాజా సంఘటనలపై అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ను నిలదీసేందుకు ఆఫ్ఘన్ ప్రభుత్వం సిద్ధమవుతుంది. గతంలో కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తానే స్వయంగా తుంగలో తొక్కిందని ఆరోపించింది. ఈ దాడులకు ప్రతిస్పందనగా తాము కూడా సరిహద్దుల్లో తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పొరుగు దేశం చేసిన ఈ దుశ్చర్య ఇరు దేశాల మధ్య ఉన్న దౌత్య సంబంధాలను పూర్తిగా దెబ్బతీసిందని ప్రకటించింది. తమ దేశ పౌరుల ప్రాణాల రక్షణ కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమని ఆఫ్ఘన్ పాలకులు స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య నిరంతరం మారుతున్న సమీకరణలు దక్షిణాసియా ప్రాంతంలో తీవ్ర అస్థిరతకు దారితీస్తున్నాయి. 2021 తర్వాత పాకిస్తాన్ ఆఫ్ఘన్ మధ్య సంబంధాలు రోజురోజుకు క్షీణిస్తూ వస్తున్నాయి. గతంలో అనేక దేశాల చొరవతో కుదిరిన శాంతి ఒప్పందాలు ఏవీ కూడా క్షేత్ర స్థాయిలో పూర్తి స్థాయిలో అమలు కాలేదు. తాజా ఖతర్ మధ్యవర్తిత్వంతో సాధించిన తాత్కాలిక శాంతి కేవలం కొన్ని రోజుల్లోనే ఆవిరైపోయింది. ఒకవైపు అమెరికా, ఇరాన్ మధ్య శాంతిని కుదిర్చిన పాకిస్తాన్ తన పొరుగు దేశంతో మాత్రం యుద్ధానికి దిగడం విచిత్రమైన పరిస్థితి. ఈ తాజా వైమానిక దాడుల ప్రభావంతో సరిహద్దు గ్రామాల్లో మళ్లీ భయాందోళనలు, వలసలు ప్రారంభమయ్యాయి. ఎప్పుడు ఏ వైపు నుంచి బాంబు పడతాయో తెలియని స్థితిలో స్థానిక ప్రజలు అల్లాడిపోతున్నారు. అంతర్జాతీయ సమాజం సైతం ఇరు దేశాల మధ్య రేగుతున్న ఈ ఉద్రిక్తతలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఐక్యరాజ్య సమితి వంటి పెద్ద సంస్థలు వెంటనే జోక్యం చేసుకుని ఆ హింసను ఆపాలని కోరుతున్నారు. సరిహద్దు వివాదాలు, ఉగ్రవాద ఆరోపణల చర్చల ద్వారా పరిష్కారం కాకపోవడం దౌత్య వైఫల్యంగానే కనిపిస్తోంది. ఈ రెండు దేశాల మధ్య ఘర్షణ ఇలాగే కొనసాగితే అది ప్రపంచ శాంతికే పెద్ద ముప్పుగా మారే ప్రమాదం ఉంది. పరస్పర దాడులను ఆపి శాంతి మార్గంలో ప్రయాణించడమే ఈ సమస్యకు ఉన్న ఏకైక పరిష్కారంగా మేధావులు భావిస్తున్నారు. ఒకవైపు అమెరికా, ఇరాన్ మధ్య రాయబారం నడిపి శాంతిని కుదిర్చినట్లు చెప్పుకుంటున్న పాకిస్తాన్ తన పొరుగు దేశంపై మాత్రం ఇలాంటి అర్ధరాత్రి వేళ బాంబుల ట్యాప్ వ్యూహంతో విరుచుకుపడడం వెనుక అసలు రహస్యం ఏంటి? ఈ దాడులతో ఇరు దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం పూర్తిగా బూడిదల పోసిన పన్నీరైందా? అంతర్జాతీయ చట్టాలను, జెనీవా కన్వెన్షన్ స్ఫూర్తిని పక్కన పెట్టి జరిగిన ఈ బీభత్సం ముందు ముందు ఎలాంటి పరిణామాలకు దారితీయబోతుంది? ఆఫ్ఘన్ ప్రభుత్వం దీనిపై ఎలాంటి ప్రతీకార చర్యలకు దిగుతుంది? ఈ సరిహద్దు రక్తపాతం ఎక్కడికి దారితీస్తుందనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతుంది.